హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 289 కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 ఫ్యామిలీని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏదైతే ఈ S10 మొబైల్స్ ఉన్నాయో వీటికి సంబంధించి మనకి S10 అండ్ S10 ప్లస్ ప్రెస్ ర్యాండర్స్ అయితే మనకైతే లీక్ అయినాయి అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మన గతంలో ఆల్రెడీ చూసిన ర్యాండర్స్ ఇవన్నీ వచ్చేసరికి సో అదే రకంగా అయితే ఇప్పుడు మనకి మళ్ళీ అయితే లీక్ అయినాయి. ఇప్పుడు ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయి మనకి S10 కానివ్వండి, S10 ప్లస్ అలాగే S10 లైట్ ఈ ఫ్యామిలీ మొత్తాన్ని మనకి ఫిబ్రవరి 20వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అంటే బిఫోర్ మనకి MWC ఈవెంట్ కన్నా ముందే మనకి వచ్చేసరికి లాంచ్ కాబోతున్నాయి తెలుస్తుంది. అలాగే వచ్చేసరికి వీటికి సంబంధించిన ఏవైతే రేర్ కేసెస్ ఉన్నాయో ఇవి కూడా మనకి ఇక్కడైతే లీక్ అయినాయి అనమాట. S10 అండ్ S10 ప్లస్ ఈ రెండు చూసుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తాయి. ఏదైతే S10 లైట్ ఉందో దాన్ని S10 E అని పిలుస్తున్నారు. సో ఈ ఫర్ ఎలిఫెంట్ అనమాట. సో ఈ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి సైడ్ మౌంట్ అయ్యి వస్తుంది అనమాట ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి. ఈ కాకి ఇంకో 2 వేరియంట్స్ అయితే తీసుకురావచ్చు అని చెప్పి మనకైతే ఆల్రెడీ గతంలో సమాచారం ఉంది. వచ్చేసరికి మనకి 5G వేరియంట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి మరి ఇవన్నీ మనకు వచ్చేసరికి 20వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడే వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ కూడా వీళ్ళైతే ప్రవేశపెట్టవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్కి సంబంధించి సామ్సంగ్ సంబంధించి అన్ని కలిపి ఒక ప్రమోషనల్ వీడియో అయితే తీసుకొచ్చారు. దీనికి వచ్చేసరికి #DoWantYouCan't అని చెప్పేసి వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే ఇక్కడైతే దర్శనం అయితే ఇచ్చింది. గతంలో వీళ్ళు వచ్చేసరికి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే ఒకసారి అయితే మనకైతే చూపించారు. అక్కడ మనకి చూపించిన మొబైల్ కి దీనికి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి మొబైల్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది. సో ఇదే మొబైల్ మనకి 20వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఈ ఫోల్డబుల్ మొబైల్ వచ్చేసరికి మనకి 5G సపోర్ట్ అయితే రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇది కూడా మనకి మన ఇండియన్ కరెన్సీలో కనుక చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 1,50,000 పైనే ఉండొచ్చు అని చెప్పి అయితే అర్థమవుతుంది. అలాగే వచ్చేసరికి మనకి ఏదైతే S10 అండ్ S10 లైట్, S10 ప్లస్ ఈ మూడుకి సంబంధించిన మన ప్రైజెస్ కూడా యూరోప్ ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. ఏదైతే S10 లైట్ ఉందో S10 E అనమాట. సో ఇది మనకి వచ్చేసరికి 61,000 నుంచి అయితే బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. S10 కనుక చూసుకుంటే 73,500 నుంచి అయితే బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అక్కడ నుంచి మనకి 93,500 రూపాయల వరకు దీని ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా S10 ప్లస్ కనుక చూసుకుంటే 1,02,000 రూపాయల నుంచి 1,22,000 రూపాయల వరకు ఈ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. వీళ్ళకి కూడా యాపిల్ పట్టేసిందని అర్థమవుతుంది. సో ప్రైజెస్ వస్తే బేబచ్చకున్నాయి. బట్ ఒకసారి మన ఇండియాలో ఈ ప్రైజెస్తో రావు. మన యూరోప్ ప్రైస్ని మన ఇండియన్ ప్రైజెస్తో కన్వర్ట్ చేసి చెప్పాను. మనకి మన ఇండియా కన్నా యూరోప్లో అయితే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఏ మొబైల్ అయినా చూస్తే. సో ఆ లెక్కలో చూసుకుంటే వీటి ప్రైజెస్ అయితే ఎంత అయితే ఉండకపోవచ్చు. 10 నుంచి 15,000 హై రేంజ్ మొబైల్స్ మీద తక్కువే ఉండొచ్చు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. అయినప్పటికీ మనకి ప్రైస్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే సామ్సంగ్ వచ్చేసరికి గెలాక్సీ వాచెస్ కాకుండా స్పోర్ట్ వాచెస్ కూడా తీసుకొస్తుంది. ఇది వచ్చేసరికి స్పోర్ట్ వేరియంట్ అనమాట. సో స్పోర్ట్ వేరియంట్లు కూడా వీళ్ళైతే తీసుకొస్తారు. సో ఈ ఇయర్ వచ్చేసరికి అంటే మనకి 2019 స్పోర్ట్ ఎడిషన్ వచ్చేసరికి వీళ్ళు ఈ మొబైల్స్తో పాటే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు FCC సర్టిఫికేషన్ కూడా పొందినట్టుకైతే అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పబ్జీని బ్యాన్ చేయాలనుకుంటూ మహారాష్ట్ర హైకోర్టుకు వచ్చేసరికి ఒక 11 ఏళ్ల కుర్రాడు నోటీస్ అంటే అపీల్ చేసుకున్నట్టుగైతే ఇక్కడైతే సమాచారం ఉంది. గవర్నమెంట్కి, మహారాష్ట్ర గవర్నమెంట్కి, అలాగే కోర్టుకి, అలాగే పబ్జీ ఏదైతే డెవలపర్ కంపెనీ ఉందో సో వాళ్ళకు కూడా వీళ్ళైతే నోటీస్ పంపించినట్టుగైతే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో ఈ పిల్లోడి పేరు వచ్చేసరికి అహద్ నిజాం. సో తను వచ్చేసరికి కేసు అయితే వేసాడు ఈ పబ్జీ మీద. సో పబ్జీ చాలా వరకు వైలెన్స్ ని క్రియేట్ చేసి పిల్లల్ని చెడగొడుతుంది అన్నట్టుగా తను అయితే కేసు అయితే ఫైల్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఈ పిల్లవాడి తండ్రి వచ్చేసరికి లాయర్ అనమాట, తన్వీర్ నిజాం అనమాట తన తండ్రి పేరు వచ్చేసరికి. సో తన ప్రోత్సాహంతోనే ఈ కుర్రాడు కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వోడాఫోన్ నుంచి వోడాఫోన్ 50 రూపీస్, 100 రూపీస్, అలాగే 500 రూపీస్ టాక్ టైమ్ ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. ఇది ఆల్రెడీ గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ప్లాన్స్. ఈ మధ్య కాలంలో వచ్చేసరికి మనకి డేటా ప్లాన్స్, అవుట్ గోయింగ్ ఫ్రీ ప్లాన్స్ వచ్చేసినాయి కదా. సో తర్వాత వచ్చేసరికి ఇవన్నీ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు అవుట్ గోయింగ్ అయితే ఆపేస్తున్నారు. మనకి ఎవరికైనా బ్యాలెన్స్ ఉన్న అవుట్ గోయింగ్ చేసుకోవాలన్నా, ఇన్కమింగ్ రావాలన్నా ఇప్పుడైతే ఆపేస్తున్నారు. మినిమం మనము మంత్లీ అయితే ఒక ప్యాకేజ్ అయితే వేసుకోవాలి. ఈ టైంలో వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు పాత ప్లాన్స్ అయితే మళ్ళీ తవ్వకాల్లో బయటికి తీసి మళ్ళీ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ ప్లాన్లో కనుక చూసుకుంటే వీళ్ళు 50 రూపీస్ ప్లాన్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మనకి వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుందన్నమాట. 28 రోజుల తర్వాత మనకి అవుట్ గోయింగ్ అయితే మళ్ళీ ఆగిపోతుంది. సో ఇందులో మనకు చూసుకున్నట్టయితే 39 రూపాయల వరకు మనకి టాక్ టైమ్ అయితే లభిస్తుంది. 100 రూపీస్ ప్లాన్ కూడా చూసుకుంటే మనకి 100 రూపీస్కి 100 రూపీస్ ఫుల్ టాక్ టైమ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 28 రోజులే ఉంటుంది. ఏదైతే 500 రూపీస్ టాక్ టైమ్ ఉందో ఇది వచ్చేసరికి 84 రోజులు ఉంటుంది. దీని ఫుల్ టాక్ టైమే వస్తుంది. ఇందులో కూడా మనకి 500 రూపీస్ టాక్ టైం అయితే వస్తుంది. సో మనకి 500 రూపీస్ పెడితే మనకి అన్లిమిటెడ్ కాల్స్, అలాగే వచ్చేసరికి డైలీ డేటా ఈ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మనకి 399 రూపాయల నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనమాట 84 రోజులకు వచ్చేసరికి. ఆ ప్లాన్స్ అయినా వాడచ్చు. బట్ వచ్చేసరికి ఇది మనకి టాక్ టైం ప్లాన్. మనం వాడకపోతే టాక్ టైంలో అయితే ఆ బ్యాలెన్స్ అలాగే ఉంటుందన్నమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం ఒప్పో నుంచి Oppo A7 3GB వేరియంట్ ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ కట్ అయ్యి వీళ్ళైతే సేల్లోకి అయితే తెచ్చారు. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే 13,990 రూపాయలు ఉంది. గతంలో వచ్చేసరికి 14,990 రూపాయలు ఉండాలి. 1000 రూపాయలు అయితే కట్ చేశారు. వీళ్ళు ఇది కట్ చేయడం మళ్ళీ పెంచడం, కట్ చేయడం, పెంచడం మామూలే. ఈ మొబైల్ ఏదైతే ఉంది ఇది
మనం ఇప్పుడు 14,000 రూపాయలు కొనే ఈ మొబైల్ వచ్చేసరికి మనకి సేమ్ ఈ మొబైల్కి అలాగే మనకి ఏదైతే రియల్మీ 2 Pro ఉందో రెండింటికి మనకి డిఫరెన్స్ ఏమైతే ఉండదో జస్ట్ మనకి ఇది వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, అది ఓల్డ్ నాచ్తో వస్తుంది. ఇంతే డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది. కానీ మిగిలినదంతా చూసుకుంటే సేమ్ టు సేమే ఉంటాయి. ఇక మరి ఒప్పో తగ్గించిందంటే వివో కామ్గా ఉండదుగా. వివో కూడా వచ్చేసరికి తన 2 మొబైల్స్ మీద అయితే 2,000 రూపాయలు ప్రైస్ డ్రాప్ అయితే చేసింది. వివో V11 అలాగే వివో V11 Pro ఈ రెండింటి మీద అయితే వీళ్ళు ప్రైస్ అయితే కట్ చేసి సేల్లోకి అయితే తీసుకొచ్చారు. వివో V11 Pro కనుక ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే 23,990 రూపాయలు ఉంది. గతంలో వచ్చేసరికి 25,990 రూపాయలు ఉండేది. ఇంకా అలాగే వివో V11 కనుక చూసుకున్నట్టయితే 19,990 రూపాయలు చేశారు. గతంలో వచ్చేసరికి ఇది 20,990 రూపాయలు ఉండేది. అంటే దీని మీద వచ్చేసరికి 1000 రూపాయలు కట్ చేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి రెడ్మీ గో ఎడిషన్ మొబైల్ తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి ఫిలిపీన్స్ లో ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయినాయి. అక్కడ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి 5,500 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ మీద రన్ అయ్యే మొబైల్ అనమాట. సో ఇదే మొబైల్ మనకి యూరోప్లో కనుక చూసుకున్నట్టయితే 6,500 రూపాయలు పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి 5,500 పెట్టారు. సో ఈ మొబైల్ 4,000కి తీసుకొచ్చినా వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ మొబైల్ వచ్చేసరికి గో ఎడిషన్తో రన్ అయ్యే మొబైల్ 1 GB ర్యామ్తో వస్తుంది. సో దీనికన్నా 5,000 రూపాయలకి బెటర్ మొబైల్స్ అయితే మనకి 2 GB ర్యామ్ 16 GB ఇన్బిల్ట్ స్టోరేజ్తో స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తోనే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో K1 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు దర్శనం అయితే ఇస్తుంది. మనకి ఫిబ్రవరి 6వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే రాబోతున్న మొబైల్. ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. అక్కడ వచ్చేసరికి దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర 17,000 రూపాయలు అయితే బేస్ వేరియంట్ అయితే ఉంది. సో మన ఇండియాలో ఇది ఏ ప్రైస్లో తీసుకొస్తారనే దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మీద రన్ అయ్యే మొబైల్ అనమాట. సో అదే ప్రైస్లో కనుక మన ఇండియాలో కూడా తీసుకొస్తే 17,000 రూపాయల బడ్జెట్లోనే సో ఈ మొబైల్ అయితే సర్వే కాగలదు. ఎందుకంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది కాబట్టి. సో ఎవరైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మీద మోజు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే కొంటారు. అంతకుమించి పైకి వెళ్ళిందంటే కొంచెం కష్టమే ఈ మొబైల్ మార్కెట్లో సర్వే కావడం. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి FDI కొత్త రూల్స్ అయితే పెట్టింది కదా మనకి ఈ కామర్స్కి వచ్చేసరికి. సో ఇవి వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే వర్తిస్తాయి. అంటే నిన్న రాత్రి 12 గంటల నుంచి అయితే ఈ రూల్స్ అయితే వర్తిస్తున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు అమెజాన్లో చూసుకుంటే ఏవైతే వీళ్ళు అమ్ముతున్న డిస్కౌంట్లో ఆఫర్లో అమ్ముతున్న ఏవైతే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని అయితే తీసేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో తర్వాత న్యూస్ వచ్చేసరికి మైజూ నుంచి మైజూ 0 అని ఒక కొత్త మొబైల్ని తీసుకొచ్చిన సంగతి గతంలో మనం ఒకసారి టెక్న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. దీనికి వచ్చేసరికి ఫిజికల్గా మనకి ఏవైతే బటన్స్ ఉంటాయో ఈ బటన్స్ అయితే ఏమీ ఉండవు. అలాగే వచ్చేసరికి దీనికి మనకి ఛార్జింగ్ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఛార్జింగ్ పోర్ట్ ఉండదు, మనకి 3.5mm ఆడియో జాక్ ఉండదు. సో ఎటువంటి పోర్ట్స్ ఉండవు అనమాట. ఇది IP68 సర్టిఫైడ్తో అయితే వస్తుంది. సో ఇదే రకంగా మనకి వివో కూడా వాటర్ డ్రాప్ అని చెప్పేసి పేరుతో అయితే ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఈ సంగతి కూడా మనకు తెలుసు. ఇది వచ్చేసరికి మనకి అపెక్స్ కాన్సెప్ట్తో తీసుకొచ్చింది. అపెక్స్ 2019 అని చెప్పి. సో అదే రకంగా ఈ మొబైల్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ సైట్లో అయితే వీళ్ళైతే పెట్టారనమాట. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు దగ్గర $1,300 వరకు పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 92,400 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఓన్లీ కాన్సెప్ట్ కోసం ఈ మొబైల్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ముందుగానే క్రౌడ్ ఫండింగ్ అంటే ముందుగానే మీరు అమౌంట్ అయితే పే చేయాలి. వీళ్ళు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు $1,00,000 వరకు. $1,00,000 ఇది రీచ్ అయినప్పుడు అప్పుడు మనకి ఇవి షిప్పింగ్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ నుంచి మనకి ఈ మొబైల్ అయితే పంపిస్తారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కస్టమ్ డ్యూటీలు ఇలాంటివి ఏమైనా ఉంటే పడే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ వాటి గురించి వెళ్ళే కన్నా మనకి అపెక్స్ కాన్సెప్ట్ ఎలాగో రెడీగా ఉంది. మన ఇండియాలోకి ఖచ్చితంగా ఈ అపెక్స్ కాన్సెప్ట్ అయితే వస్తుంది. సో అప్పుడు దీనికన్నా మనకి ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. వివో వచ్చేదాకా వెయిట్ చేయడం బెటర్ అని చెప్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే మేట్ సిరీస్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి మేట్ మినీ అలాగే మేట్ స్మార్ట్ అని చెప్పేసి 2 కొత్త మొబైల్స్ అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. దీనికి సంబంధించి వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఇవి వచ్చేసరికి మనకి బడ్జెట్ లోంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ 2 వచ్చేసరికి వీటిని వచ్చేసరికి MCC ఈవెంట్ లో మనకి తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే MCC ఈవెంట్ లో చూసుకుంటే వీళ్ళు P సిరీస్ కూడా తీసుకురాబోతున్నారు. అంటే మనకి వచ్చేసరికి హువావే P30 Pro అలాగే P30 Lite ఈ 3 మొబైల్స్ కూడా వీళ్ళు ఇక్కడైతే ప్రవేశపెట్టబోతున్నారు. వీటికి సంబంధించి మనకి డిస్ప్లే గ్లాసెస్ ఉంటాయో ఇవైతే మనకి ఈ విధంగా అయితే బయటకి అయితే వచ్చినాయి. ఇంతే కాకుండా మనకి P30 Lite కేస్ ఉంటుందో సో ఈ కేస్ కూడా మనకైతే బయటకైతే ఈ విధంగా అయితే రివీల్ అయింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండట్లేదు. అలాగే 3.5mm ఆడియో జాక్ అయితే రిమూవ్ చేయట్లేదు. రేర్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే హువావే వచ్చేసరికి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ కూడా ఈ MCC ఈవెంట్లో అయితే ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి కనెక్టింగ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళైతే పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. సో చూడాలి మనకి ఫిబ్రవరి 20వ తారీఖునే సామ్సంగ్ అయితే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే ప్రవేశపెట్టాలని చూస్తుంది. సో మనకి ఇంకొక 4 రోజుల తర్వాత అంటే 24వ తారీఖున అయితే హువావే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే తీసుకురాబోతుంది. సో ఎవరిది బాగుంటుంది అనేది అక్కడైతే మనకు తెలిసిపోతుంది అనమాట.
సో అలాగే వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఇంకో 5G మొబైల్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఏదైతే హువావే ఉందో సో దీంట్లో వచ్చేసరికి మనకి 5G సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి నాన్ ఫోల్డబుల్ మొబైల్లో కూడా మనం 5G అయితే చూడడానికి ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 7 ఈ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనం ఆల్రెడీ గతంలో టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. సో ఇది నోట్ 7 కావచ్చు, నోట్ 7 ప్రో కావచ్చు. సో సంథింగ్ ఏదో ఒకటి 48 మెగాపిక్సెల్ ఉన్న దాని గురించి అయితే వీళ్ళు ఆల్రెడీ టీజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి మనకి కొన్ని రూమర్స్ అయితే వినబడుతున్నాయి. ఫిబ్రవరి 12వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఆల్రెడీ కొన్ని రూమర్స్ అయితే వినబడ్డాయి. బట్ వచ్చేసరికి 91 మొబైల్స్ అయితే చెప్తుంది ఏంటంటే ఏదైతే ఈ ఫిబ్రవరి 12 ఉందో ఇదైతే ఒరిజినల్ టైం కాదు, అంటే ఒరిజినల్ డేట్ కాదు, ఇది డేట్లో అయితే ఈ మొబైల్ రాదని చెప్పేసి 91 మొబైల్స్ అయితే చెప్తుంది. సో చూడాలి మరి ఎప్పటికీ ఈ మొబైల్ని వీళ్ళు తీసుకొస్తారనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.